సత్యేంద్రనాథ్ బోస్ January 1, 1894లో కోల్కతాలో జన్మించారు. ఈయన తండ్రి సురేంద్రనాథ్ బోస్, తల్లి ఆమోదిని దేవి. చిన్ననాటి నుండి మేధావిగా పేరు పొందిన బోస్ గారు తరువాత ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తగా ఎదిగారు. బోస్ భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక మరియు గణిత శాస్త్రవేత్త. అతి చిన్న కణాల వింత ప్రవర్తనను, పదార్థము మరియు శక్తి యొక్క ద్వంద్వ స్వభావం ద్వారా వివరించే శాస్త్రాన్ని క్వాంటం మెకానిక్స్ లేదా క్వాంటం యాంత్రిక శాస్త్రం అంటారు. ఈ శాస్త్రంలో విశిష్టమైన పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్. బోస్ మరియు ఐన్స్టీన్ ఇరువురు కలిసి బోస్-ఐన్స్టీన్ సిద్ధాంతంను ప్రతిపాదించినారు. బోసాన్లు అనే కణాలకు సత్యేంద్రనాథ్ బోస్ పేరు పెట్టడం జరిగింది. బోసాన్లు లేదా దైవిక కణాలపై చేసిన పరిశోధనల కృషి ఫలితంగా ఈయన్ను ఫాదర్ ఆఫ్ గాడ్ పార్టికల్ అని పిలుస్తారు. అంటే దైవిక కణాల పితామహుడు సత్యేంద్రనాథ్ బోస్. సత్యేంద్రనాథ్ బోస్ మరియు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇరువురు శాస్త్రవేత్తలు కలిపి ప్రతిపాదించిన సిద్ధాంతమును బోస్-ఐన్స్టీన్ సిద్ధాంతం అంటారు. బోస్-ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం కొన్ని కణాలు ఒకే శక్తి స్థితిలో కలిసి ఉండగలవు. ఈ విధంగా ప్రవర్తించే కణాలను బోసాన్లు లేదా దైవిక కణాలు అంటారు. ఈ బోసాన్లు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు మాదిరిగా ఒక్కొక్కటిగా వేరుపడి ఉండకుండా ఇవన్నీ ఒకే స్థితిలో గుంపుగా చేరుతాయి. అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద, అంటే నియర్లీ అబ్సల్యూట్ జీరో ఉష్ణోగ్రత వద్ద బోసాన్లన్నీ ఒకే స్థితిలో కలిసిపోతాయి. ఈ కొత్త స్థితిని బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ అంటారు. మనం ఇదివరకు ఘన, ద్రవ, వాయు పదార్థాలను గురించి మాత్రమే తెలుసుకున్నాము. ఈ బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ మరియు ప్లాస్మా అనేది 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ కింద వస్తుంది. ఒక పెద్ద సినిమా హాలు, అందులో సీట్లను తీసుకుందాం. సినిమా హాల్ని ఎనర్జీ స్టేట్గా భావిద్దాం. అందులో సీట్లను స్పెసిఫిక్ ఎనర్జీ లెవెల్గా భావిద్దాం. అందులో కూర్చునే మనుషులను కణాలుగా భావిద్దాం. పౌలి-వర్జన్ నియమం ప్రకారం ఏ రెండు ఫెర్మియాన్లకి 4 క్వాంటం సంఖ్యలు సమానం కావు. దే డిఫర్ ఇన్ దేర్ స్పిన్ క్వాంటం నెంబర్. అందువలన అవి వేర్వేరు ఆర్బిటాల్లో కూర్చుంటాయి. బోసాన్ల విషయానికి వస్తే అవి ఫ్రెండ్స్ లాంటివి. అవన్నీ ఒకే సీట్లో కూర్చోవచ్చు. చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద, నియర్లీ అబ్సల్యూట్ జీరో వద్ద బోసాన్లన్నీ ఒకే స్థితిలో కలిసిపోవడాన్ని బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ అంటారు. పరిశోధనలు బోస్ ఢాకా విశ్వవిద్యాలయంలో ఉండగా రేడియేషన్ మరియు యూవీ రేస్ ప్రభావం గురించి పరిశోధనలు చేశారు. సాంప్రదాయ భౌతిక శాస్త్రం గురించి ఎలాంటి ప్రస్తావన లేకుండా ప్లాంక్ క్వాంటం రేడియేషన్ నియమాన్ని ఉత్పన్నం చేసి ఒక పరిశోధన పత్రాన్ని రాశారు. ఐన్స్టీన్ ఆహ్వానం మేరకు బెర్లిన్లో ఉన్న ఐన్స్టీన్ని కలిసి అతని పరిశోధన పత్రం గురించి చర్చించడం జరిగింది. ఆ పరిశోధనలే తరువాత క్వాంటం సిద్ధాంతానికి పునాదిగా నాంది పలికాయి. బోస్ మరియు ఐన్స్టీన్ ఇద్దరు శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితంగా బోస్-ఐన్స్టీన్ గణాంకాలు అభివృద్ధి చెందాయి. బోస్-ఐన్స్టీన్ గణాంకాలను పాటించే కణాలను దైవిక కణాలు లేదా బోసాన్లు అంటారు. బోస్-ఐన్స్టీన్ సిద్ధాంతం ఆధునిక భౌతిక శాస్త్రానికి ఒక మూలరాయిగా నిలిచింది. సత్యేంద్రనాథ్ బోస్ ఫిబ్రవరి 4, 1974న 80 సంవత్సరాల వయసులో మరణించారు. భారతదేశానికి అమూల్యమైన శాస్త్రీయ కృషి చేసిన బోస్ గారు చివరి వరకు విజ్ఞాన రంగంలో చురుగ్గా ఉన్నారు.